హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక సూపర్ టేస్టీ అండ్ చాలా ఈజీగా చేసుకునే ఒక పన్నీర్ రెసిపీ మనకి రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి చాలా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం చూసేసుకుందాం. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇక ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి. దీనికి మనం పన్నీర్ మ్యారినేట్ చేసుకోవాలి. సో దాంట్లో మనం బ్రౌన్ ఆనియన్స్ అనేది యూస్ చేస్తాము. నేను ఫస్ట్ ఇందులో అందుకనే ఆనియన్స్ అనేవి వేయించేసుకుంటాను. నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నానండి, లార్జ్. నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, వాటిని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా నేను బాగా వేయించేసుకుంటాను. ఇది మనకి ఆనియన్స్ బాగా బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. మనకి ఆనియన్స్ ఈ రకంగా బ్రౌన్ అయితే చాలండి. నేను ఇది తీసి పక్కన పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ వేసి మెంతికూర అనేది వేయించేసుకుంటాను. నేను ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా నూనె వేసుకున్నానండి. ఇందులో నేను మెంతికూర అనేది వేసేసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్గా ఒక 1 కప్ మెంతికూర. ఇప్పుడు ఇది ఒకసారి నేను కలుపుకొని వేయించేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నేను పన్నీర్ మ్యారినేట్ కోసం బేస్ అనేది తయారు చేసేసుకుంటాను. నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇది 1/2 కప్ పెరుగు. నేను నెక్స్ట్ ఇందులో కారం అనేది వేసేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా కసూరి మేతి, అండ్ ఇందులో నేను కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది కూడా వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి నేను ఎగ్జాక్ట్గా ఎంతెంత తీసుకున్నాను అన్నది నేను డిస్క్రిప్షన్లో పెడతాను డీటెయిల్గా. అండ్ నేను నెక్స్ట్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. అండ్ మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకుందాం. పన్నీర్ పీసెస్ వేసే ముందర నేను ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఫస్ట్ మనం కలిపేసుకుందాము. నేను నెక్స్ట్ ఇందులో పన్నీర్ పీసెస్ అనేది వేసేసుకుంటున్నాను. అది అప్రాక్సిమేట్గా 200 గ్రామ్స్ అండి. నేను ఇక్కడ జెర్సీ పన్నీర్ తీసుకున్నాను, 1 ప్యాకెట్. సో ఇదంతా కూడా నేను మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను పన్నీర్ మ్యారినేట్ అనేది పక్కన పెట్టేసుకుంటానండి. నెక్స్ట్ మనం ఏం చేయాలో చూసేసుకుందాం. నేను ఇక్కడ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ పన్నీర్ ఇంకా మసాలా గ్రేవీస్కి ఆయిల్ అనేది ఉండాలి, అప్పుడే అది మనకి బాగా కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను. అండ్ 2 ఎండుమిరపకాయలు, ఇప్పుడు నేను ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ అనేది స్లైస్ చేసి పెట్టుకున్నానండి, అది వేసేసుకుంటాను. ఇది మనకి ఉల్లిపాయ కొంచెం బాగా వేగాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. నేను ఒకసారి బాగా కలుపుకొని ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకుంటాను. ఆనియన్స్ అనేవి మనకి బాగా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను నెక్స్ట్ ఇందులో టమాటో ప్యూరీ అనేది వేసేసుకుంటున్నానండి. ఇక నేను ఒక పెద్ద టమాటో తీసుకుని ప్యూరీ చేసేసుకున్నాను. ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుని ఈ టమాటో అనేది బాగా వేగే వరకు మనం కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటాను. మనకి ఆయిల్ ఒకసారి పైకి తేలిపోగానే మనకి టమాటో అది రెడీ అయిపోయినట్టు అర్థమైపోతుంది.
టమాటోస్ ఇక్కడ వేగిపోయాయండి. నెక్స్ట్ నేను ఇందులో మసాలాలు వేసేసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ నేను గరం మసాలా వేసేసుకుంటాను అండ్ కొద్దిగా పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి. ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి మసాలా కూడా కొంచెం వేగాలండి. సో ఇంకొక 5 minutes నేను దీన్ని వేయించుకుంటాను. ఇక్కడ మనకి మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ నేను ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూర అనేది వేసేసుకుందాము. మెంతికూర డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి, కానీ ఒక్కొక్కసారి అది సరిగ్గా మనకి కుక్ అవ్వకపోతే కొంచెం చేదు వస్తుంది. కాబట్టి మనం ముందుగా ఇలా వేయించి వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుందాం. నెక్స్ట్ నేను ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం. మనకి పెరుగు వేసాం కాబట్టి ఇది కొంచెం మనకి పలుచగా అవుతుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను దీన్ని ఇలాగే కొంచెం థిక్గా ఉంచుకుంటాను. సో నేను ఇప్పుడు ఇది మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక 5 minutes దీన్ని కుక్ చేసుకుంటాను. మనకి ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. మనం ఈ స్టేజ్లో ఇందులో ఉప్పు అనేది వేసేసుకుందాము. నేను దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. ఈ కర్రీ అనేది మనకి చపాతీతో కానీ ఫ్రైడ్ రైస్, జీరా రైస్తో చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చపాతీతో అయితే అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టి ఇంకొక 5 minutes దీన్ని నేను కుక్ చేసుకుంటాను. ఇది మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది కదా. నేను నెక్స్ట్ ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాను. ఇదంతా కలిపేసి నేను ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటాను. నేను ఈ పన్నీర్ మసాలా అనేది పైన కొంచెం గ్రేటెడ్ పన్నీర్ వేసి ఇలా సర్వ్ చేసుకున్నానండి. ఇది రైస్, రోటీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఈ రెసిపీ మీరు అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.